ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆప్ చేసిన వాక్యం ఎక్కడ దాకా ఆప్ చేశానో మీ అందరికీ తెలిసి ఉంటుంది, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు. దాన్ని ఎక్కువగా గుర్తు చేయట్లేదు కాబట్టి ఇంకా ఒక 3 డేస్లో దీన్ని ఫినిష్ చేస్తాను. మనం ఎక్కడ ఆప్ చేసుకున్నామంటే, ఆ యొక్క మాంసం దగ్గర వాళ్ళు గోల పెడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు, అప్పుడు మోషే మీద తిరగబడినప్పుడు, అంటే చాలా షార్ట్కట్లో చెప్తున్నాను, ఇవన్నీ విన్నారు మీరు, వాక్యం కూడా పెట్టాను. అప్పుడు ఈ మోషే ఈ బాధ భరించలేక, అహరోను ఈ బాధ భరించలేక దేవునికి మొరపెట్టగా, సరే నువ్వెందుకు బాధపడతావు, బాధపడక, రేపు నా ఆత్మను వాళ్ళ మీద కుమ్మరిస్తున్నాను, వాళ్ళు అనుకునే ప్రతి ఒక్క మాంసం కూడా వాళ్ళు తింటారు అని చెప్పన్నప్పుడు మోషే ఆ రీతిగానే చెప్పాడు. మీరు రేపు మీ యొక్క శరీరాలని, మీ యొక్క నివాసాలని ప్రతిదీ కూడా పరిశుద్ధపరచుకోండి. దేవుడు రేపు మీకు మాంసం పెట్టబోతున్నాడట. అది 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజుల పైన మీరు తింటారు అన్న విషయం ఇదంతా కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, మాంసమా, చేపల, పీతల అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని ఆత్మ నేడు వారి మధ్యన ఉంటుంది అనేటప్పటికి వీళ్ళేమనుకున్నారంటే, మనదంతా మానవ జ్ఞానం అంతా సుందరమైన జ్ఞానం అనుకుంటాం, కానీ శూన్యమైన జ్ఞానం అని అనుకోం. ఎందుకంటే ఆలోచనలు, అంచనాలు ఎక్కువగా ఉంటాయి తప్ప ఊహలు, ఉద్దేశాలు కూడా దేవునికి అతీతంగా ఏది కూడా ఉండదు. అనుకూలంగా ఏది ఉండదు. ప్రతిదీ వ్యతిరేకతగానే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన ఒకటి, తన భక్తుడైన మోషేకే తెలియదు ఆయన యొక్క ఆలోచన. ఇంకొక మాట ఉంది, నా ఆత్మ నేను ఎవరికి ఇచ్చేవాడను కాను అన్నారు. ఆత్మ అనే విషయానికి వస్తే చాలా తెలుసుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి. చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. ఎవరు పడితే వాళ్ళ ఆత్మ 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 ఆత్మ. ఏమాత్మ? పరిశుద్ధాత్మ దేవుని మనం చూసామా? పోనీ దయ్యాన్ని చూసామా? పోనీ గాలిని చూసామా? అవి ఎంతటి బలమైన శక్తులో మనకు తెలుసు. వాటి విశ్వరూపం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. చూడలేదు కానీ ఏటో వాటితో జీవించి వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. దేవుని యొక్క ఆత్మ రేపు మీ మధ్యకు వచ్చి మాట్లాడుతుంది, చేస్తుంది అన్నప్పుడు వీళ్ళందరూ ఏమారంటే, ఇంకా వాళ్ళ యొక్క ఎందుకు ముక్కుల్లోంచి కూడా కక్కి చచ్చారు అంటే, దేవుడు దాన్ని పూర్తిగా తిననివ్వలేదు. అక్కడ ఉంటా చదవండి. దేవుడు దాన్ని పూర్తిగా దిగకుండానే దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. అట్లీస్ట్ ఒక భోజనం కోసం, ఒక మాంసం కోసం. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో, మాంసాపేక్ష గలవారిని అసలు రానివ్వద్దంటే తినచ్చు, చాలా తక్కువగా, చాలా లిమిట్గా. అది ఎంతవరకు దాని మీద ఇష్టం కలిగి ఉండాలంటే అంతవరకే. అంతే తప్ప భోజనంలో ఒక పదార్థంగా నువ్వు చేసుకోవాలి తప్ప భోజనమే దాంతో ఉండాలి, ప్రతిసారి దాంతో ఉండాలి అని అనుకునేవారు. అది శరీరానికి కూడా అనారోగ్యకరమైంది, ప్లస్ దేవుని కూడా చాలా విరోధకరమైంది కూడా. మాంసాపేక్ష గలవారిని అని కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క మాట కోసం వాళ్ళు ఇంకా మెంగకుండానట్లుగానే దాన్ని ప్రాణం ఉక్కిరిబిక్కిరి అయిపోయి ముక్కుల్లోంచి వాళ్ళ యొక్క నాసికారంధ్రంలోంచి వచ్చి చచ్చారు. తలంచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. నాకు అసలు ఎలర్జీ ఎక్కువ అలాంటి మాటలు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారంటే, దాని మీదటి ఎంతటి వ్యామోహం కలిగి ఉన్నారో చూడండి. సరే, కలిగి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక రీతిగా ఉన్నారు, ఇంకో రీతిగా ఉన్నారు, ఇంకో రీతిగా ఉన్నారు. ఈ 12 మంది గోత్రాలు అందరి కోసం కొట్టుకుంటే ఈలోగా మధ్య నేను బయలుదేరారు. ఎవరైనా కోరాహు, ఎవరైనా మోషే తమ్ముడు. మోషే ఇతను తమ్ముడు అవుతాడు, ఇతను అన్నీ అవుతాడు. ఎలాగా? సొంతం కాదు. సొంత అన్నయ్య ఎవరు అంటే అహరోను. సొంతాన్ని ఎవరంటే అహరోను. ఇతను ఎవరంటే మోషేకి అహరోనికి పెదనాన్న కొడుకు. అంటే పెదనాన్న, చిన్నాన్న, కొడుకులు అన్నమాట. వాళ్ళ మధ్యన వచ్చింది వైరాగం. వైరాగం కదేటది, నేను ఏదేదో అనేస్తున్నాను, ఏదో రాగం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధం వాళ్ళ మధ్యన మనస్పర్ధలు వచ్చి, ఇది కరెక్ట్ పాయింట్. వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే,
కుళ్ళు. ఇప్పుడు దాకా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఇప్పుడు దాకా దేవుడు వాళ్ళతోటే ఉన్నాడు. ఇప్పుడు దాకా దేవుడు వాళ్ళనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు దాకా సమాజానికి, సంఘానికి వాళ్ళని నాయకులుగా పెట్టున్నాడు. వాళ్ళని ప్రథమమైన స్థానంలో పెట్టున్నాడు కాబట్టి ఆ ప్రాధాన్యత మనం సంతరించుకోలేమా అనుకున్నారు. ఎవరు? లూసిఫర్ అనుకున్నట్టుగా, ఎవరు? పరలోకంలో ఉన్న దేవదూత అనుకున్నట్టుగా, ఎవరు? దేవుని సింహాసనం మీద కొన్నేసిన ఒక రాక్షసులాగా భయంకరమైన పరిస్థితులు ఆలోచించగలుగుతున్నాడు. ఎవరు? కోరాహు. అక్కడ మొదలైంది సరి అయిన విధానం. అప్పటికే మనసులో చాలా బాధ ఉంది. అప్పటికే మనసులో దుఃఖం ఉంది. అప్పటికే వీళ్ళంటే గర్జుంది లోన, చెప్పలేని సింహ గర్జన ఉంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, కాటేద్దామా పగపట్టిన పాములాగా, ఎప్పుడు వేటాడి చంపేద్దామా ఆకలితో ఉన్న సింహంలాగా, పులిలాగా అని ఎదురు చూస్తుంది. ఎప్పుడు చెరువు దగ్గరికి వచ్చేద్దామా ఆకలితో ఉన్న మింగేద్దాం అన్నట్టు ముసలు ఎదురు చూసినట్టు చూస్తుంది. ఇలాగ కొన్ని ఉద్రిక్తతతోటి, ఆకలితోటి, కసితోటి ఉన్నవాళ్ళ యొక్క తీరు చాలా భయంకరమైన సుమా. నువ్వు దయ్యం చేతిలోంచి అన్న విడిపించుకోవచ్చు కానీ ఆ యొక్క రాక్షసుడి చేతిలోంచి విడిపించుకోలేవు. ఆ క్షణానికి మనిషి రాక్షసుడి కింద మారిపోతాడు. ఆ మనిషిలోనే ఆ యొక్క రాక్షసులు, ఆ దుష్టశక్తులు ప్రవహించి ఎంటర్ అయ్యి కూడా అలా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అతనికి కావాల్సింది ఏంటి? వాడు అంకి పూర్తి చేసుకోవడం. ఏంటి వాడి సంఖ్య? భూమి మీద ఎవరు లేకుండా చేయడం. అలా చేయబట్టే కదా పరలోకం నుంచి మూడింతలు, ముగ్గురు, 3, 4 కాదు, 3 ఎంతలు అంటే తెలుసా? ఎంతలు అవి మనం లెక్కేయలేనంత 3 ఎంతలు భూమి మీద తీసుకొచ్చేసాడు. మరి వాటి పరిపాలన ఎక్కడా? ఇక్కడే. వాటి రాజ్యం ఎక్కడా? ఇక్కడే. వాటి సామ్రాజ్యం ఏది? ఇదే. మరి వాటిలో పరాయోళుగా జీవిస్తుంది ఎవరు? మనమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మనం కొంచెం లోతుగా డీప్గా ఆలోచించగలిగితే చాలు. ఆలోచన చెయ్యాలి. మనం చదువుతున్న బైబిల్ని కొంచెం ఆలోచన చేయగలిగితే మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఆ చెడులోంచి ఒక మంచి పుట్టుకొస్తుంది. ఆ మంచిలోంచి ఇది కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అసలు మనం పరిశోధన అంటూ చేస్తే కదా, చదవడానికి ఇష్టం అంటూ పడితే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవరు అని నేను అనట్లేదు. నేను ఎవరిని అవమానించట్లేదు. అర్థం చేసుకోండి. చదివే టైం లేక, మందిరానికి వెళ్ళే టైం లేక, ఆ 3 గంటలు దేవుళ్ళు కూర్చోలేక, మనుషుల కోసం దేవుణ్ణి వంచకూడదర్రా. దేవుడి కోసం మనిషి వంగాలి. ఎండంటే భరించలేరు, సమ్మర్ అంటారు. వర్షం అంటే భరించలేరు, తడిచిపోతూనే ఉంటారు. మరి అన్నిటికి రెండాటికి సమపద్ధతిలో ఉండేది వింటర్ సీజన్ ఒకటి, చలికాలం ఒకటి అనుకుంటా. అన్నీ దేవుడి కన్నా సుఖానుభవాలు ఎక్కువ. ఏసీ చర్చ్ లేనప్పటికీ, ఏసీ రూమ్స్ అయినప్పటికీ ఎంత దారుణంగా ఉందంటే మనిషి యొక్క సకల సుఖభోగాలు అక్కడ ఉంటేనే కానీ దేవునికి డెవలప్ అవుతున్నారు. నాకు 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా అలాంటి మార్పులు చేర్పులే ఉండవు. ఏకదాటిగా ఒకటే లెవెల్లో పోవడం అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో దేవుని యొక్క ఆత్మ అనేటప్పటికీ ఏమైందంటే మా మీదకి దేవుని ఆత్మ వచ్చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ వచ్చింది బేజం. అదిగో ఇప్పుడు కూడా దేవుని ఆత్మ వాళ్ళకేనా? ఇంకా మాకు ఇవ్వడా దేవుడు? అసలు మేము చేస్తుంది ఏంటి? మా పని ఏంటి? మేము ఎంతటి ఘనమైన పని చేస్తున్నాం అని వాళ్ళు అనుకోకుండా దేవుడు వాళ్ళకి అప్పచెప్పిన పని ఒక ఘనహీనంగాను, ఒక అవమానంగాను, ఒక నీచంగాను ఎంచుకున్నాడు. దేవుడికి తెలీదా ఎవరిని రాజుని చేయాలో, ఎవరిని రాజు కింద ఉంచాలో, ఎవరిని నాయకుడిని చేయాలో, ఎవరిని ఆ యొక్క నాయకుడిని ఎలా నడిపించాలో? ఇదంతా దేవుడు చేసిన ఏర్పాట్లు కదా. ఎవరిని రాజకీయ నాయకులు చేయాలో, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో అంతా ఆయనకి తెలుసు. మోషే జనాన్ని నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆ టెక్నిక్ అతనికి తెలుసు, అహరోనుకి తెలియదు. అందుకే మోషేకి కూడా దేవుడు యాజకత్వాన్ని ఇవ్వలేదు. తన అన్నకు అహరోనుకి ఇచ్చాడు. యాజకత్వం ఏంటి? దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి దోపార్తి చేయడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని యొక్క ఇక్కడే వచ్చింది అసలైన గొడవ వీళ్ళిద్దరికీ, ఉపకరణముల దగ్గర. అయితే రేపు దినాన్ని నేను చాలా త్వరగా వివరించేస్తాను. ఇక్కడ ఇలాగొచ్చింది. మరి ఈయన ఏం చేశాడు? నాయకుడిగా ఎన్నుకున్నాడు. నాయకుడు అంటే ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ తనకున్నాయి. ఎందుకో తెలుసా? తాను సకల విద్యలలో ప్రవీణుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాస్త నోటి మాంజు నత్తంటే ఉంది కానీ అతను మహారాజు కొడుకండి. పెంచుకున్నవాడో, దత్తత తీసుకున్నవాడో, తర్వాత పుట్టిన పాలకాడ నుంచి 3వ నెల నుంచే రాజగృహంలో పెరిగిన రాజకుమారుడు మోషే.
సకల విద్యలు వచ్చినవాడు మోషే. కూలిపోయిన సామ్రాజ్యాన్ని కట్టించినవాడు మోషే. ఐగుప్తుల జనాలతో యుద్ధం చేసినవాడు మోషే. ఎలా నడిపించాలో, ఎక్కడ మాట వాడాలో, ఎక్కడ కత్తి వాడాలో తెలిసినవాడు మోషే. ఉన్నతంగా అందరి ప్రజల యొక్క మన్నన భావన తెలిసినవాడు మోషే. దైవ సేవ అందరూ చేయొచ్చు, నాయకత్వం ఎవరూ చేయలేరు. నువ్వొక మాట అని అంటాడు. దైవ సేవ చేయడం కూడా మాటలు కాదు, అది కూడా నలుగురు 4 మాటలు అంటూ ఉంటారు, కాదనట్లేదు. కానీ అది దేవుడు ఎన్నుకునే పని, ఇది దేవుళ్ళలోకి నడిపించే పని. నీకు ఇష్టం ఉన్నా నువ్వు దేవుళ్ళు ఎన్నుకున్నావంటే నువ్వు రా అని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా అది నీ బాధ్యత కట్టి నువ్వు గుడికి వెళ్ళిపోతావు. కానీ రాలేనోళ్ళని కదిలించి, రాలేనోళ్ళని మెప్పు పొందించి, రానేళ్ళ యొక్క మనస్తత్వాలు నువ్వు ఎరిగి, రానేళ్ళ యొక్క ఆ స్వభావాలు నువ్వు గుర్తించి కరెక్ట్గా ఆ పాయింట్ పట్టుకొని నీ దాకా నడిపించుకున్నవాడు మోషే. తన దాకా నడిపించుకొని తన నుంచి దేవుని దాకా నడిపించగలిగిన గొప్ప మహానుభావుడు అండి మోషే. కాబట్టి తనకు ఆ నాయకత్వం ఇచ్చాడు. ఈ కోరాహుకు లేదు కుళ్ళెందుకు, ఈ కోరాహుకు లేదు అసూయ ఎందుకు, ఈ కోరాహుకు లేదు స్వార్థం ఎందుకు. నువ్వు ఆ టాలెంట్లు కలిగి ఉంటే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సకల విధమైన వాటిల్లో అసమర్థుడు అయినప్పుడు సమర్థుడైన పదవి నీకు ఎలా ఇస్తాడు దేవుడు. నువ్వు సమర్థంగా ఉన్నప్పుడు అసమర్థమైన పదవి ఇస్తే నువ్వు నోరు మూసుకొని కూర్చోవడం తప్ప ఏమీ చేయలేం కదా. అడవిలో మంచి బంగిలిపల్లి మామిడి చెట్టు కాస్తే ఉపయోగం ఏముంది. అది ఊరిలో ఉంటే చెట్టు రోడ్డు మీద నిలబడి కూడా కొట్టుకు తింటాడు. ఇక పబ్లిక్లో ఉందనుకోండి, ఎవడన్నా రాయిసి కొట్టుకు తింటారు. సారీ, ఎవరన్నా ఎవడు అని వచ్చింది, ఫ్లోలో వచ్చింది. చిన్నపిల్లల్ని వాళ్ళని తిడుతూ ఉంటాం కదా ఒక్కోసారి. నా ఇంట్లో రెంట్కున్న వాళ్ళని, లేకపోతే వీధుల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళని తిట్టాల్సిన అవసరమే నీకేముందని అనొచ్చు. తిట్టాలి, లేకపోతే నన్ను కుదురుండే వాళ్ళు వాళ్ళ. కొంచెం పొద్దున ఒక చర్చిలో మెసేజ్ ఉండబట్టి వాయిస్ బాగా పట్టేసింది. ఇంకొక ప్రేయర్ కూడా ఉండబట్టి ఏమనుకోవద్దు. మీరు ఏమనుకున్నప్పుడు నా గొంతుగా నేను సరి చేసుకోలేను. ఓ 2 days ఇలాగే ఉండొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సొంత అక్క కుళ్ళు పడితేనే ఊరుకోలేదు. నా బిడ్డ మీద కుళ్ళు పడ్డాక నువ్వెవరమ్మా బంగారు తల్లి అని బంగారంగా ఉన్న స్కిన్ అంతా పాడు చేసేసాడు దేవుడు. కుష్టి వ్యాధి రప్పించేశాడు. నీ తండ్రి అసహించుకొని నీ ముఖం ఉమ్ము వేసి నువ్వు ఊరి చివన 7 దినముల కడగా ఉంటేనే కానీ నీ జబ్బు పోదే తల్లి అన్నారు. ఎంత నీచత్వం అండి. ఆవిడకి ఆ పదవి సరిపోలేదంట. ఆవిడెవరు? ఆవిడ కూడా ఒక ప్రవక్తినియే. ఆవిడ కూడా కంజరి పట్టుకొని నడిపిస్తూ ఉంటే బోల్డ్ మంది నడిపించింది. నీకేది ఇచ్చారో దాంతో సర్దుకో, నీకేది ఇచ్చారో దాంతో తృప్తిపడు. అది లేదు ఇది లేదు ఇది ఎదిరింటోళ్ళకి అది ఉందని చూసి నేను ఎడితే నాకు ఇమ్మీడియట్గా వచ్చేస్తుందా? వాళ్ళ కార్ల మీద తిరుగుతున్నాడంటే ఇమ్మీడియట్లీ అయితే నేను అటువంటి అన్ని లక్షల రూపాయలని కారు నేను కొనుక్కోగలనా? వాళ్ళ బంగారం ఉందని ఏడిస్తే అన్ని లక్షల రూపాయల బంగారం నాకు వస్తుందా? వాళ్ళ చర్చిలో అంత మెంబర్స్ ఉన్నారని నేను గోల చేసేసి కింద పైన ఒక ఫ్లోర్ మీద దొరిలేసినంత మాత్రాన ఆ జనం నాకు వచ్చేస్తారా? ఏది ఎవరికి వచ్చేస్తుంది? ఏది ఎవరికి వెళ్ళదు. ఏదన్నా ఎవరికన్నా రావాలంటే కేవలం వాళ్ళ చేతుల మీద కాళ్ళ మీద ఆధారపడి ఉంది. అంటే వాళ్ళ కష్టార్జితం మీద ఆధారపడి ఉంది. ఆ కాళ్ళు దేవుని దగ్గర ఉంచే ప్రార్థన శక్తిలో ఉంది. ఒట్టినే నాకు ఇచ్చే ప్రభు అంటే ఎలాగిస్తాడు? నీకున్న దాన్ని బట్టి దేవుడు నీకు దారి చూపిస్తాడు. అంటే ఇంత బుడ్డిలో ఇంత నూనె చుక్కున్నట్టుగా అంత నూనెని చేసి అప్పులన్నీ తీర్చి తాను అమ్ముకున్న బిడ్డలను కూడా విడిపించి ఊరిని ఈవిడ పోషించి ఆశీర్వదించినట్టుగా వీళ్ళు గోని పట్ట పరుచుకొని సేవకు డబ్బులు తక్కువ ఇవ్వండి అని అడగవలసిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? ఇలా సేవ చేస్తున్నారు, ఏలేటి రోడ్డు మీద గోను పట్టపరుచుకొని ఇలా అడుగుతున్నారు, ఈ శిష్యులు నా పరువు తీసేస్తున్నారు అని ఆయన ఇవ్వచ్చు కదా. ఇవ్వలేరా? లేవా? చేత కదా యేసయ్యకి. అక్కడ పని అనే క్రియ చేసి చూపించాడు. పని అనే దాంట్లో బాధ్యత ఉంది. పని అనే దాంట్లో శ్రద్ధ ఎంతో ఎక్కువగా ఉంటుంది. పని అనే దాంట్లో ఒళ్ళు వంగడం ఉంటుంది. పని అనే దాంట్లో జ్ఞానం ఉంటుంది. వీళ్ళందరూనే రేకులు వదిలేసిన తర్వాత సర్లేదు లాస్ట్లో చెప్తాను. ఇలాగా ఇప్పుడు కూడా దేవుని ఆత్మ ఆలకేనా నాకు కాదా? దేవుడికి తెలుసు ఏది ఇవ్వాలో. కష్టే పని అన్నారు, కష్టపడకుండా ఏది రావాలన్నా రాదు. నీకున్నదాన్ని ఏదో నువ్వు డెవలప్ చేసుకో. అది దేవుడి సేవ, నీ ఉద్యోగమా, ప్రైవేట్ జాబా, బిజినెస్సా, ఇంట్లో చేసుకునే చిన్న వృత్తా, నీ చేతులకి నీ కాళ్ళకి దేవుడు ఏ పని ఇచ్చాడో దాన్ని డెవలప్ చేసుకో. దేవుడు చాలా ఆనందిస్తాడు చుమ్మా.
దేవుడు చాలా సంతోషంగా దాన్ని నీకు బహుకరిస్తాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ముందు దాన్ని నువ్వు కాపాడుకో. కొంచెంలో నమ్మకంగా లేనివాడు ఎక్కువలో నమ్మకంగా ఉండలేడు. అలాగా నీకు ఇచ్చిన దాంట్లో కోరాహు నమ్మకంగా లేడు కాబట్టి ఉన్నది కూడా తీసేసి మరణాన్ని పొందుకున్నాడు. మోషేకి తను ఇచ్చిన దాంట్లో చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. అందుకే ఒక మాట పెట్టేశాడు దేవుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతను ఏ బంగారపు గృహలో వదిలేసిన, ఏ బంగారపు కొండల్లో వజ్రాల గనిలో వదిలేసిన, నా బంగారు కొండ నా గని నా మోషే నీతిగా నియమంగా తిరిగి వస్తాడు. అందులో ముక్కు పడకనను ఆశించాడు. అందులో వజ్రపురాయిలో చిన్నదన్న ఆవగించంతా ఒక వజ్రం తీసుకొని రాడు. నన్ను మాత్రమే గుండెల్లో పెట్టుకొని వస్తాడు. అది కదా దేవునికి కావాల్సింది. ఆ హృదయం కదా దేవునికి కావాల్సింది. ఆ ఆత్మ కదా దేవునికి కావాల్సింది. ఆత్మిచ్చేస్తాడు, నాకు ఆత్మిచ్చేస్తాడు, నేను నాయకులు. ఈ ఆత్మని ఎలా అనుకుంటున్నారు? దేవుడికి మోషేకి దేవుడు వాయిస్ పట్టేసి వర్డ్స్ క్లియర్గా రావట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఏం చెప్పన్నారా? అవునండి, కంగారు పడద్దు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి నువ్వు దేవునికి ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నావు? దేవుని ఆత్మ ఇచ్చేస్తారని అనుకుంటే నాయకత్వం ఇచ్చేస్తాడని అనుకున్నాడు. మోషేకి దేవుని యొక్క ఆత్మ ఉండబట్టే కదా నాయకుడు పరిపాలన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నాకు కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చేది, నేను మోషేల కొండ మీద ఉండి వేల వేల మందికి ఒక నాయకుడిగా, ఒక లీడర్గా నేను ఉండొచ్చు అనుకుని వీళ్ళ దురాశ దుఃఖమునకు చేటు. అది ఉన్న వాళ్ళకి పెద్ద గుండుపోటు. ఇక గుండు ఇంప్రూవ్ అవ్వదనమాట, క్షీణించిపోవడమే, క్షీణతలోనే ఉంటారు. ఆ దుమ్ములన్నీ కూడా కుళ్ళిపోతూనే ఉంటాయి. మీకు తెలుసా, జబ్బు వస్తే దుమ్ములు కుళ్ళిపోతాయో లేదో తెలియదు, కానీ అసూయ, ఈర్ష్య, స్వార్థం అంటే దుమ్ములు కూడా కుళ్ళిపోతాయి. నాకెంత భయంకరమో ఆ వాక్యం, చాలా భయం నాకు. నవ్వుకుంటూ కూడా ఉంటుంటాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి రేపు దాన్ని మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకిడిని తప్పించమయ్యా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.